తిలకిస్తూ ఉన్నాం. రైజింగ్ తెలంగాణ, భారతదేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం తిలకిస్తూ ఉన్నాం. విద్యుత్ రంగంలో ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. గృహజ్యోతి పథకం కింద జిల్లాలో 1,36,000 మంది లబ్ధిదారులకు 123,52 రూపాయల సబ్సిడీని అందించడం జరిగింది. 78,651 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 341 కోట్ల సబ్సిడీ మంజూరు చేసి రైతులకు అండగా నిలవడం జరుగుతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాసేవలు మరియు జిల్లా ప్రగతిని ప్రతిబింబించేలా రూపొందించిన శకటాలు మన ముందుకు వస్తున్నాయి. గౌరవ జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో తెలంగాణలోని నిర్మల్ జిల్లా మొదటి వరుసలో ఉండేందుకు ఆహర్నిశలు శ్రమిస్తుంది జిల్లా యంత్రాంగం. ఇప్పుడు తిలకిస్తున్నాం విద్యుత్ శాఖ వారి శకటం. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత శకటం హౌసింగ్ శాఖ. మరి పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు ఆహార భద్రత, రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాం. మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. నిర్మల్ జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా నిర్వహించిన యాసంగి ధాన్యం కొనుగోలు, ఆదర్శ రవాణా విజయ శకటం. అకాల వర్షాల భయం లేక, తడిసిన ధాన్యం అనే సమస్య లేక నిర్మల్ జిల్లా యాసంగి కొనుగోళ్లలో సరికొత్త చరిత్ర సృష్టించింది. జిల్లా కలెక్టర్ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో యంత్రాంగం నిరంతర క్షేత్రస్థాయి సమీక్షలతో అడుగడుగునా రైతులకు అండగా నిలిచింది. వర్షాల నుండి ధాన్యం దెబ్బతినకుండా ముందు జాగ్రత్తగా టార్పాలిన్లు సరిపడా సమకూర్చడం ఒక ఎత్తు అయితే, రవాణా ఆలస్యాన్ని అరికట్టేందుకు రైతు సోదరుల సహాయంతో వారి ట్రాక్టర్లనే రంగంలోకి దించి కొనుగోలు ప్రక్రియను శరవేగంగా పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత విద్యాశాఖ, గౌరవ విద్యాశాఖ అధికారి గారి సారథ్యంలో మన ముందుకు వస్తున్నారు. చిన్నారులు ఉత్సాహంగా జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తూ ముందుకు సాగుతున్నారు. విద్యాశాఖ ద్వారా 2026-27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 49,226 మంది విద్యార్థులు నమోదు కాగా గత ఏడాది పోలిస్తే 3.5% వృద్ధి నమోదైంది. అలాగే 739 పాఠశాలల్లో 41,534 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉదయం రాగి జావా అందించడం జరుగుతుంది. 628 పాఠశాలల్లో 20,65 రూపాయల మౌలిక వసతుల పనులు మంజూరు చేయడంతో పాటు ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా డిజిటల్ బోధన, 55 AL, XL, AXL ల్యాబ్స్, 20 PM పాఠశాలలో అటల్ థింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రీ ప్రైమరీ నమోదులో రాష్ట్రంలో మొదటి స్థానం నిర్మల్ జిల్లా సాధించడం జరిగింది. అదేవిధంగా KGBలో 2వ స్థానం. 10వ తరగతి ఫలితాల్లో 98.96% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో జిల్లా 3వ స్థానంలో నిలవడం జరిగింది. మనం చూస్తున్నాం కొత్తగా పాఠశాలలో ల్యాబ్స్ ఏర్పాటు, అలాగే చిన్నారుల కోసం ప్రత్యేకంగా స్వీయ రక్షణ కోసం కరాటే శిక్షణ చిన్నారులు పొందుతున్నారు. అలాగే సమర్థం ఈ పథకం కింద నిర్మల్ జిల్లాలో 7,737 ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 2,711 ఇళ్ల నిర్మాణం పూర్తయి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో 157,69,00,000 విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి చేతుల మీదుగా బైన్సా పట్టణంలో 436 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. అర్హత గల ప్రతి కుటుంబానికి సొంత ఇంటి కలను నిజం చేయాలనే ప్రభుత్వ సంకల్పంతో ఈ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతూ ఉన్నవి. ఇప్పుడు మీ అందరి ముందు ఆ శకటం వచ్చి ఉంది. మనం చూస్తున్నాం పూర్వం పూరి గుడిసెల్లో ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం ఆత్మ గౌరవంతో వారు జీవిస్తూ ఉన్నారు. పేదింటి కళను సొంతం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ప్రతి ఒక్కరూ ముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఆ తర్వాత శకటం RTC ద్వారా మన ముందుకు రాబోతుంది. దయచేసి నిర్మల్ డిపో నవంబర్ 5వ తేదీ 1934లో ప్రారంభించుకొని ఇప్పటి వరకు
ప్రజల మన్ననలు పొందుతున్నది. ప్రస్తుతం 413 రెగ్యులర్ ఉద్యోగులు, 155 ప్రైవేట్ డ్రైవర్స్ మరియు 105 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ఈ డిపో బస్సులు 156 బస్సులతో రోజుకు 1140 ట్రిప్పులు పూర్తి చేసుకుంటూ ఉన్నాయి. డిసెంబర్ 9, 2023 రోజున ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తూ మహాలక్ష్మి దీవెనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఫైర్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించిన శకటం, దానికి సంబంధించిన వివరాలను ఆ శాఖ ప్రతినిధి మన ముందు ఉంచబోతున్నారు.